ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. పిఆర్సీని వెంటనే అమలు చేయాలి, పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సిపిఎస్ ను రద్దు చేయాలి, సిపిఎస్ ను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఈపీఎఫ్ ఏపీజీఎల్ఐ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, ఈపీఎఫ్ ఏపీజీఎల్ఐ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. జిందాబాద్ జిందాబాద్ అంటే జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. సిపిఎస్ ను వెంటనే సిపిఎస్ ను వెంటనే సిపిఎస్ వెంటనే, పిఆర్సీ వెంటనే పిఆర్సీ వెంటనే. డిఏ బకాయిలు డిఏ బకాయిలు డిఏ బకాయిలు. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం ఈరోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పలంనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ప్రతి ఒక్కరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు హామీ ఇచ్చిందో వెంటనే పిఆర్సీని అమలు చేయాలి. మరి 7 కరువు భత్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా హామీ ఇచ్చిందో అధికారంలోకి వచ్చినటువంటి వారం లోపలే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. మరి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సిపిఎస్ని రద్దు చేయకుండా ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తుంది. కాబట్టి సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సరిగా జీతభత్యాలు రాకుండా వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని వెంటనే ప్రభుత్వం ఏ విధంగా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో రెగ్యులరైజ్ చేసి వారికి జీతభత్యాలు సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి వెంటనే రెగ్యులరైజేషన్ చేసి పే స్కేల్ వర్తింపజేయాలని అదేవిధంగా ఏదైతే మేము దాచుకున్నటువంటి 1600 కోట్ల రూపాయల జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ క్లెయిములు రిలీజ్ చేయాలని మరి ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడుగుతూ ఉన్నా కూడా పెడచెవిన పెడుతున్నటువంటి ధోరణికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు మరి పోరాటం చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా దిగి వచ్చి వెంటనే ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి ఉద్యోగులను వచ్చినాయి సార్.